Right. So let me just give a quick recap of what we have discussed in the last session. So we have started dealing with the sequence data type. The second of the sequence data types, which is lists. Okay. So list ante enti అనేది మనం నిన్న చూసామండి. What is a list? It is basically a heterogeneous, or you can also call it as a homogeneous also, collection of elements. Okay. It can be any value. So list అనేది basically ఏంటి అంటే you will store multiple values ఇన్ అ సింగిల్ వేరియబుల్. ఓకే, మామూలుగా మనం ఒక్కొక్క వేరియబుల్లో సెపరేట్ వాల్యూ స్టోర్ చేయకుండా అలాంటి వేరియస్ వాల్యూస్ని మనం ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తే దాన్ని మనం లిస్ట్ అని అంటాం. ఓకేనా? సో లిస్ట్ ఇస్ బేసికలీ declared or initialized by using square brackets that we have already seen in the previous class. So square brackets use చేసి మనం ఏ వాల్యూస్ అయితే మనం ఒక దానిలో పెట్టాలనుకున్నామో అవన్నీ కూడా we can store inside the square brackets and each value is separated by a comma. Okay, సో వాల్యూ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ సింగిల్ నంబర్ ఆర్ అ స్ట్రింగ్ అనే కాదండి, మళ్ళీ ఒక లిస్ట్ కూడా, ఒక టపుల్ కూడా ఒక వాల్యూగానే కన్సిడర్ అవుతుంది. సో ఎలా తెలుస్తుంది మ్యామ్ ఈ సింగిల్ వాల్యూ అని అంటే, వెన్ యూ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ద లెంత్ ఆఫ్ వాట్ ఎవర్ లిస్ట్ ఐమ్ పాయింటింగ్ నౌ ఇస్ బేసికలీ 5 బట్ నాట్ 8 or 9. ఎందుకండి? బికాస్ 1 to 3 టుగెదర్ ఇస్ అ లిస్ట్ హియర్, అంటే అది ఒక సింగిల్ ఐటమే. ఓకేనా? ఇక్కడ 34, 68.2, 10 అనేది ఒక సింగిల్ టపుల్. సో అవన్నీ సింగిల్ ఎలిమెంట్స్ అనమాట, నాట్ కౌంటెడ్ as త్రీ ఎలిమెంట్స్. సో అందుకే ఈ టోటల్ లిస్ట్ లెంత్ వచ్చేసి 5. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఎస్టర్డే. సో అలాగే లిస్ట్ ని మనం ఇనిషియలైజ్ చేయాలంటే యూ కెన్ ఆల్సో యూస్ లిస్ట్ కన్స్ట్రక్టర్ which is denoted by double parenthesis. Okay, list of double parenthesis use cheste, then you can also create the list. Okay, then we have seen the properties of the list where list is ordered, mutable and duplicate elements are allowed అని చెప్పాను. సో ordered అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్స్ ఆర్ having some positional values. Okay, so positional value అంటే అర్థం each element is associated with a నంబర్ కాల్డ్ ఇండెక్స్. ఇండెక్స్ అనే ఒక నెంబర్తో అసోసియేట్ అయింటండి. సో ఆ ఇండెక్స్ని యూస్ చేసి మనం లిస్ట్లోని ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, యాక్సెస్ ఆర్ రీడ్ వాట్ ఎవర్ యూ కాల్. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ లిస్ట్ హియర్ వేర్ ఐ హ్యావ్ యాక్సెస్డ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్ బై యూజింగ్ either positive index or by using negative index also. ఓకే, ఇది మనం స్ట్రింగ్స్ లో కూడా చూసామండి. సేమ్ స్ట్రింగ్ లో ఎలా అయితే ఈచ్ క్యారెక్టర్ ని మనం ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇండెక్స్ తో యాక్సెస్ చేస్తాము, సేమ్ అలాగే లిస్ట్ లో కూడా ఈచ్ ఎలిమెంట్ ని మీరు, ఎలిమెంట్ ఆఫ్ అ లిస్ట్ ని మీరు ఐదర్ పాజిటివ్ ఇండెక్స్ చేయొచ్చు. పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ గోస్ టిల్ రైట్. ఓకే, అదే నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ కి వస్తుంది విత్ -1 -2. దిస్ వీ ఆల్ నో. దెన్ మనం సింగిల్ ఎలిమెంట్స్ కాకుండా సమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి లిస్ట్ నుంచి అని అనుకుంటే దట్స్ వేర్ వి యూస్ ద స్లైసింగ్ ఆపరేటర్ విచ్ ఇస్ కోలన్. ఓకే, ఇది కూడా మనం స్ట్రింగ్స్ లో చూసిందండి. సేమ్ ఇఫ్ ఐ వాంట్ యాక్సెస్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ టు ఫోర్త్ ఎలిమెంట్, అప్పుడు నేను ఏం చేస్తాను, 0 నుంచి ఇండెక్స్ 4 వరకు తీసుకుంటాను. మామూలుగా ఇండెక్స్ 3 కదండి మ్యామ్ ఫోర్త్ ఎలిమెంట్ కంటే, బట్ కోలన్ ఆపరేటర్, స్లైసింగ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందండి, లాస్ట్ ఇండెక్స్ ని కన్సిడర్ చేయదు. కాబట్టి మనం ఏ ఇండెక్స్ వరకు వెళ్ళాలో దానికి +1 చేసిస్తేనే అప్పుడు కావాల్సిన ఇండెక్స్ వరకు వెళ్తుంది. ఓకే, దట్స్ వాట్ కోలన్ ఆపరేటర్ ఇస్. సో అందులో కూడా మనం చూసాం, బై డిఫాల్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఇవ్వకపోతే 0 అని తీసుకుంటుంది, సేమ్ లాస్ట్ ఇవ్వకపోయినా లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ సీన్ వన్ మోర్ థింగ్ కాల్డ్ స్టెప్, వేర్ స్టెప్ పాజిటివ్ అయితే మనకి రీడింగ్ అనేది లెఫ్ట్ టు రైట్, ఇంటర్ప్రిటర్ రీడింగ్ లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. స్టెప్ నెగిటివ్ అయితే ఇంటర్ప్రిటర్ రీడింగ్ లాస్ట్ టు ఫస్ట్ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం స్ట్రింగ్స్ లో చూసిందా, అందుకే నేను మళ్ళీ స్ట్రెస్ చేసి దీనిలో ఏం చెప్పలేదు. ఇట్ ఇస్ సిమిలర్ టు స్ట్రింగ్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ యాక్సెసింగ్. యాక్సెస్ చేయగలుగుతున్నాం అని దేని వల్ల చెప్తున్నాం, బికాస్ ఆఫ్ ద ఫీచర్ ఆర్డర్డ్. ఓకే, దెన్ వీ హ్యావ్ సీన్ ద నెక్స్ట్ ఫీచర్ విచ్ ఇస్ మ్యూటబుల్. స్ట్రింగ్స్ లో నేను ఏం చెప్పాను, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పాను. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి చేంజ్డ్ అని. కానీ మనం ప్రాపర్టీస్, చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్ని చూసాము, వేర్ యూ కెన్ టర్న్ ఇట్ ఇంటూ అప్పర్ కేస్, లోవర్ కేస్, స్ప్లిట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మరి చేంజ్ అవ్వదు అన్నారు కదా మ్యామ్, ఎలా అంటే అక్కడ మనం ఏ ఫంక్షన్ అప్లై చేసినా మనకు క్రియేట్ అయ్యేది కొత్త స్ట్రింగ్ అండి. ఓకే, ఒరిజినల్ ఎప్పుడు ఇంటాక్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏ ఫంక్షన్స్ అప్లై చేసినా దీని మీద నా ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకోసమే మనం లిస్ట్ మ్యూటబుల్ అని అంటాం. సో చేంజ్ అయిపోవడానికి చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో మనం ఒక ఎలిమెంట్ని, ఒక లిస్ట్లోని ఎలిమెంట్ని చేంజ్ చేసినా కూడా అది చేంజ్ అయినట్టే, కొత్త ఎలిమెంట్ యాడ్ చేసినా కూడా లిస్ట్ చేంజ్ అయినట్టే, ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేసినా లిస్ట్ చేంజ్ అయినట్టే, సార్ట్ చేసినా కూడా అంతే. సో మనం నిన్న ఆల్రెడీ ఆల్టర్ ఎలా చేయాలి, యాడ్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, ఈ మూడు మనం నిన్న ఆల్రెడీ చూసాము. ఆల్టర్ ఇన్ ద సెన్స్ ఉన్న ఎలిమెంట్ని చేంజ్ చేయడం. సో సింగిల్ ఎలిమెంట్ని చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా ఎలిమెంట్ని ఇండెక్స్తో యాక్సెస్ చేసి దాన్ని కొత్త వాల్యూతో ఈక్వేట్ చేస్తే అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ
98 ని 89 గా చేంజ్ చేశాను. దెన్ ఐ హావ్ చేంజ్డ్ దిస్ 3456 అనే లిస్ట్ ని పైథాన్ అని చేంజ్ చేశాను. సో అలాగా మనం డైరెక్ట్ గా సింగిల్ ఎలిమెంట్స్ ని చేయొచ్చు. అదే నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ ని టుగెదర్ చేయాలంటే మళ్ళీ సేమ్ అండి, స్లైసింగ్ ఆపరేటర్ యూస్ చేసి ఎలా అయితే యాక్సెస్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే యాక్సెస్ చేస్తాం. సపోజ్ నేను ఈ 3 ఎలిమెంట్స్ ని చేంజ్ చేయాలనుకుంటే అందుకే 1:4 అని తీసుకున్నాను. దానిలో ఐ హావ్ గివెన్ వాట్ ఎలిమెంట్స్ ఐ వాంట్ టు రీప్లేస్ విత్. ఓకే, అలా కాకుండా నేను తీసుకున్న రీప్లేస్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఎక్కువ ఉండి అక్కడ ఇచ్చే ఎలిమెంట్స్ తక్కువ ఉంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లిస్ట్ సైజ్ తగ్గుతుంది. దట్ మీన్స్ 3 ఎలిమెంట్స్ ప్లేస్లో నాకు 2 ఎలిమెంట్సే వచ్చేస్తాయి. అదే సేమ్ థింగ్ ఇంకోటి ఏంటి, 3 ఎలిమెంట్స్ ప్లేస్లో నేను 4 ఎలిమెంట్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఆ 3 ఎలిమెంట్స్ ప్లేస్లో నాకు 4 ఎలిమెంట్స్ వస్తాయి. అంతేగాని 3 ప్లేస్లో 3 వచ్చి 4th ఎలిమెంట్ ఉండిపోదు. సేమ్ 3 ఎలిమెంట్స్ ప్లేస్లో 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ నాకు లిస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా 3 వేస్లో నేను నా లిస్ట్ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు, విచ్ మేక్స్ ద లిస్ట్ మ్యూటబుల్. ఓకే, నెక్స్ట్ అడిషన్. సో అడిషన్ చేయడానికి మళ్ళీ నాకు 3 ఫంక్షన్స్ ఉన్నాయి, విచ్ వర్ అపెండ్, ఇన్సర్ట్ అండ్ ఎక్స్టెండ్. ఓకే, సో ఈ మూడిట్లో డిఫరెన్సెస్ ఏంటో కూడా మనం చూసాం. అపెండ్ అండ్ ఎక్స్టెండ్ వచ్చేసి రెండు కూడా నాకు లిస్ట్ లో లాస్ట్ లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి యూజ్ అవుతాయి. నేను అపెండ్ యూస్ చేసిన, ఎక్స్టెండ్ యూస్ చేసిన, నా ఎలిమెంట్ లిస్ట్ లో ఎండ్ లోనే యాడ్ అవుతుందండి. కానీ మరి అపెండ్ కి ఎక్స్టెండ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అపెండ్ వచ్చి నేను ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని డైరెక్ట్ గా యాడ్ చేస్తుంది. అంటే నేను సింగిల్ వాల్యూ ఇస్తే సింగిల్ వాల్యూని యాడ్ చేస్తుంది, లేదా ఒక లిస్ట్ని ఇస్తే ఆ లిస్ట్ గా యాడ్ చేస్తుంది, ఒక టపుల్ని ఇస్తే టపుల్ని టపుల్ గానే యాడ్ చేస్తుంది, ఒక సింగిల్ ఎలిమెంట్ గానే యాడ్ చేస్తుంది. కానీ అది దాన్ని సెపరేట్ గా యాడ్ చేయదు. అదే ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఓపెన్ అప్ ద ఇటరేటర్. అంటే మీరు 90, 82, 33 ఇలా మీరు ఏదన్నా ఒక వాట్ ఎవర్ మీరు 32, 45, 18 ఇలా ఇచ్చారనుకోండి, అది నాకు 32, 45, 18 అనే ఒక టపుల్ యాడ్ చేయదు, బట్ 32 ఒక ఎలిమెంట్ గా, 45 ఒక ఎలిమెంట్ గా, 18 ఒక ఎలిమెంట్ గా యాడ్ చేస్తుంది. దట్ వాస్ డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్. అదే ఇన్సర్ట్ కి వచ్చేసరికి, ఇన్సర్ట్ కూడా అపెండ్ లాంటిదే, కాకపోతే అట్ అ పర్టికులర్ పొజిషన్ ఇట్ విల్ యాడ్. జనరలీ అపెండ్ ఏం చేస్తుంది, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో మాత్రమే యాడ్ చేస్తుంది. కానీ ఇన్సర్ట్ అనేది మీకు ఏ పొజిషన్ లో కావాలో ఆ పొజిషన్. సో పొజిషన్ దేని నుంచి డిసైడ్ చేస్తాం, ఇండెక్స్ నుంచి. కాబట్టి మీరు ఆ ఇన్సర్ట్ లో 2 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి ఏ ఇండెక్స్ లో నేను యాడ్ చేయాలి అనేది ఫస్ట్ పారామీటర్. నెక్స్ట్ ఇది నేను ఏ వాల్యూ యాడ్ చేయాలి, అది సింగిల్ వాల్యూ అవ్వచ్చు, ఒక లిస్ట్ అవ్వచ్చు, ఏదైనా ఇవ్వండి, అది ఆ పొజిషన్ లో దాన్ని యాడ్ చేస్తుంది. That's what about extend, append and insert. Okay, then we have seen how to delete the elements. Same delete ki kuda manaki multiple ways unnayandi. So you can use either pop function or remove function, లేదా del keyword kuda use cheyachu. So pop and remove ఏంటంటే, pop అనేది ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ మీరు ఏమి దానిలో ఇవ్వకపోతే లాస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేసేస్తుంది. లేదా పాప్ లో మీరు ఒక వాల్యూ ఇస్తే ఆ పొజిషన్ లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తుంది. అంటే అర్థం 3 అని ఇచ్చానంటే 3 ఇండెక్స్ లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తుంది. సో పాప్ అనేది ఇట్ జనరేట్ టేక్స్ ద ఇండెక్స్ బట్ నాట్ ద వాల్యూ టు బి డిలీటెడ్. ఓకే, బట్ మ్యామ్ నాకు ఇండెక్స్ తెలీదు, వాల్యూ తెలుసు డిలీట్ చేయాల్సింది అంటే, దెన్ యూ కెన్ యూస్ ద ఫంక్షన్ రిమూవ్. ఓకే, రిమూవ్ ఆఫ్ 3 అంటే 3 అనే వాల్యూని రిమూవ్ చేస్తుంది, బట్ నాట్ ద ఎలిమెంట్ ఇన్ ఇండెక్స్ 3. ఓకే, దెన్ ఇలా కాకుండా నేను ఇండెక్స్ త్రూ రిమూవ్ చేయడానికి నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, విచ్ ఇస్ డెల్ కీవర్డ్. సో ఫంక్షన్ కాదు, కీవర్డ్. కాబట్టి కీవర్డ్ ఎప్పుడు స్టార్టింగ్ లో వస్తుందండి. సో డెల్ స్పేస్ ఏది రిమూవ్ చేయాలో ఆ వాల్యూని నేను ఇక్కడ ఇస్తాను. అంటే వాల్యూని డైరెక్ట్ గా ఇవ్వం కదా, సో L3 L3 సో నా లిస్ట్ లోనే ఎక్కడ ఉంది అనేది నేను ఇస్తాను ఆ వాల్యూని. దట్స్ హౌ ఇట్ విల్ డిలీట్. ఓకే, ఇవన్నీ సింగిల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి. కానీ మల్టిపుల్ ని నేను ఒక్కసారి రిమూవ్ చేయలేనండి, బట్ ఐ కెన్ రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ మై లిస్ట్. సో అది ఎలాగా అంటే, బై యూజింగ్ అ ఫంక్షన్ కాల్ క్లియర్. సో లిస్ట్ డాట్ క్లియర్ అని ఇచ్చేస్తే నాకు ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, అలా కాకుండా నేను డెలీట్ లిస్ట్ అని ఇచ్చానంటే, డెల్ స్పేస్ ఆ లిస్ట్ నేమ్ ఇస్తే ఇట్ విల్ కంప్లీట్లీ రిమూవ్ మై లిస్ట్. అంటే ఇక్కడ నాకు క్లియర్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ అనేది ఉంటుంది, ఇంకా లిస్ట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, బట్ దానిలో ఎలిమెంట్స్ ఉండవు. కానీ డెలీట్ అనేది ఏం చేస్తుందంటే, కంప్లీట్ గా నా లిస్ట్ నే రిమూవ్ చేసేసిందండి, ఇంకా నాకు లిస్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్లియర్ అండ్ డెలీట్. సో ఇలా కూడా నేను ఒరిజినల్ లిస్ట్ ని చేంజ్ చేస్తున్నాను, కాబట్టి ఇది కూడా ఇట్ విల్ అలో మీ టు సే దట్ మై లిస్ట్ ఇస్ మ్యూటబుల్. ఓకే, సో ఇలా మనం 3 వేస్ కు చూసాము. నౌ టుడే విల్ బి గోయింగ్ టు సీ ద 4th ప్రాసెస్, విచ్ ఇస్ సార్టింగ్. ఓకే, సో సార్ట్ అంటే అర్థం ఏంటండి, బేసికలీ సార్టింగ్ మీన్స్ వాట్ అంటే యు ఆర్ అరేంజింగ్ ఇట్ సమ్ ఆర్డర్. ఓకే, ఏదో ఒక ఆర్డర్ లో దాన్ని మీరు అరేంజ్ చేస్తున్నారంటే దాన్ని సార్టింగ్ అంటారు. మనం ఆల్రెడీ లిస్ట్ ఆర్డర్డ్ కదా, మళ్ళీ ఆర్డర్ లో అరేంజ్ చేయడం అంటే, ఆర్డర్డ్ అంటే అర్థం దానికి పొజిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ పొజిషన్ లో ఇది, సెకండ్ పొజిషన్ లో ఇది అని ఒక పొజిషనల్ వాల్యూ ఉంది తప్ప ఆ ఎలిమెంట్స్ లో ఏం ఆర్డర్ లేదు.
ఆ ఎలిమెంట్స్ ర్యాండమ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్స్ ఫీచర్ ని బట్టి మనం సార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అయితే ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాం. అదే ఆల్ఫాబెట్స్ అయితే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, స్ట్రింగ్స్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాం. అలాగా మనం అరేంజ్ చేస్తాం కదా, వాటిని సార్టింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు సార్టింగ్ చేయడానికి మనకు యూజ్ అయ్యే ఫంక్షన్ వచ్చేసి సార్ట్. ఓకే, sort is the function that is used to sort any of the elements. So let's say I'll take an example. నేను నంబర్స్ అనే ఒక లిస్ట్ ని తీసుకుంటాను. ఓకే, let's say I'm taking all the numbers 23, 65, 12, okay, 89, 34. ఇలా నాకు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి. సో బేసికలీ ఇది ఆర్డర్డ్ అని చెప్పొచ్చు, బట్ నాట్ సార్టెడ్. ఎందుకు ఆర్డర్డ్ అంటే ప్రతి ఎలిమెంట్ కి ఒక ఇండెక్స్ అసోసియేట్ అయింది, అంటే ఇది ఫస్ట్ పొజిషన్ లో, ఇది సెకండ్ పొజిషన్ లో, ఇది థర్డ్ పొజిషన్ లో, అలా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో రిలేషన్ ఏమన్నా ఉందా? ర్యాండమ్ గా ఉన్నాయి, అవేమి ఐదర్ ఇంక్రీజింగ్ లో లేవు, డిక్రీజింగ్ లో. సో ఇలాంటి ఎలిమెంట్స్ నేను ఆర్డర్ లో పెట్టాలంటే దాన్ని సార్టింగ్ అంటాం. సో ఫర్ దిస్ విల్ యూస్ అ ఫంక్షన్ కాల్డ్ సార్ట్. సో ఏం చేస్తామండి, డైరెక్ట్ గా యూ విల్ సే నంబర్స్ డాట్ సార్ట్, అంతే, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ జస్ట్ సే నెంబర్స్ డాట్ సార్ట్, ఇట్ విల్ సార్ట్ మై లిస్ట్. మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నా ఒరిజినల్ లిస్ట్ ని సార్ట్ చేస్తుందా లేదా కొత్త లిస్ట్ ని ఇస్తుందా అని. సో ప్రింట్ అండ్ చెక్, మీ ఒరిజినల్ లిస్ట్ నే ప్రింట్ చేయండి. ఒకవేళ అది ఒరిజినల్ లిస్ట్ ని సార్ట్ చేస్తుంటే మీకు ఒరిజినల్ లిస్ట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సారీ, L3 is not defined ఎందుకు వచ్చిందండి, బికాస్ నేను ఇక్కడ డెలీట్ చేశాక ప్రింట్ చేశాను కాబట్టి, అసలు డెలీట్ చేస్తే నాకు లిస్టే వెళ్ళిపోయింది కదా. కాబట్టి ఇఫ్ యూ ప్రింట్, ఇట్ విల్ సే ఇట్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో జస్ట్ కమెంట్ అవుట్ దట్ ప్రింట్ స్టేట్మెంట్ and then rerun your code. Okay, so now you can see 12, 23, 34, 65 and 89. Now original list ఏంటండి, it is 23, 65, 12 and 89 and 34. బట్ నా సార్ట్ చేసిన తర్వాత నా లిస్ట్ ఎలా అయింది, 12, 23, 34, 65 and 89. సో ఎలా సార్ట్ అయ్యాయి ఎలిమెంట్స్ అన్ని, ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, అవునా కాదా? సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యాయి. నేను ఎక్కడన్నా చెప్పానా ఇక్కడ ఏమన్నా నాకు ఇంక్రీజింగ్ ఆర్డర్ కావాలి అని? ఎక్కడ చెప్పలేదు. దట్ మీన్స్ బై డిఫాల్ట్ నా లిస్ట్ అనేది ఎప్పుడు కూడా సార్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే సార్ట్ చేస్తుంది. అది ఏదైనా కూడా బై డిఫాల్ట్ ఇంక్రీజింగ్ ఆర్డరే ఉంది. కాదు, అలా కాదు, నాకు డిక్రీజింగ్ ఆర్డర్ కావాలి అని అనుకుంటే, ఇన్సైడ్ సార్ట్ యూ హ్యావ్ అ ఫంక్షన్ కాల్డ్, యూ హ్యావ్ అ పారామీటర్, ఓకే, కాల్డ్ రివర్స్. సో రివర్స్ అనే ఒక పారామీటర్ ఉంటుందండి. సో ఈ రివర్స్ అనేది ఏం చేస్తుంది అంటే, బై డిఫాల్ట్ నాకు ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా, సో ఈ రివర్స్ అప్పుడు ఫాల్స్ ఉంటుంది. సో నేను దీన్ని ట్రూ చేస్తే, whenever I put reverse is equals to true, what will happen is it will rearrange my whatever list is into decreasing order. సో ఇప్పుడు నేను numbers dot sort ని కమెంట్ చేసి numbers dot sort లో reverse equals to true అని ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తే you can see 89, 65, 34, 23, 12 అని వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నాకు లిస్ట్ అంతా కూడా డిక్రీజింగ్ ఆర్డర్ లోకి వచ్చేసింది, వేర్ ద ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. సో సార్ట్ లో మరి మ్యామ్ ఇంక్రీజింగ్ కి కూడా మీరు రివర్స్ ఫాల్స్ ఇవ్వాలా అంటే అవసరం లేదండి. బై డిఫాల్ట్ రివర్స్ ఫాల్స్ లోనే ఉంటుంది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. సో మీరు ఇక్కడ ఫాల్స్ ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఫాల్స్ ఇస్తే మీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో యూ కెన్ సి సేమ్ మనకు ముందు వచ్చిన అవుట్పుట్. కానీ అది మీరు ఇవ్వకపోయినా కూడా బై డిఫాల్ట్ ఫాల్స్ లోనే ఉంటుంది. ఓన్లీ ఎప్పుడు దీన్ని యూజ్ చేయాలి, మీరు డిక్రీజింగ్ ఆర్డర్ లో కావాలి అంటే, డిసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకున్నప్పుడు మాత్రమే మీరు రివర్స్ ని ట్రూ తీసుకుంటారు. సో నవ్ if you run, you will get it in the decreasing order. Okay, so this is the first kind of sort where you will sort the numerical values. అంటే ఏంటి, నంబర్స్ either floating అవ్వచ్చు, లేకపోతే కాంప్లెక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటీజర్స్ అవ్వచ్చు. మీరు వాటిని సార్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఇలా సార్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇప్పుడు నేను వాట్ ఇఫ్ మై నంబర్స్, ఐ మీన్ లిస్ట్ ఇస్ లైక్ దిస్. లెట్స్ ఐ హావ్ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ నాకు ఆపిల్ అని ఉంది, then mango I have, okay, then I have banana, then I have kiwi. ఇలా నాకు లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, వీటిని నేను సార్ట్ చేయగలుగుతానా? ఐ కెన్ స్టిల్ అప్లై సార్ట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. బట్ ఇది ఎలా సార్ట్ చేస్తుంది? సో నేను ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ సార్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నో ప్రింట్ ద ఫ్రూట్స్ అండ్ సి. ఓకే, దాంట్లో అయితే మీకు తెలుసు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ నంబర్స్ వైజ్ చేస్తుందని. మరి స్ట్రింగ్స్ లో ఎలా చేస్తుందండి? సో నాకు ఎలా వచ్చింది, యాపిల్, బనానా, కివి అండ్ మ్యాంగో. నేను ఇచ్చింది ఏంటి, యాపిల్, మ్యాంగో, బనానా అండ్ కివి. కానీ నాకు ఫస్ట్ యాపిల్, బనానా, కివి అండ్ మ్యాంగో వచ్చింది. సో ఎలా సార్ట్ చేసిందండి, బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని మనం చెప్తాం. ఓకే, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇలా స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు కంపారిజన్ ఎలా జరుగుతుందంటే, ఇట్ విల్ కంపేర్ ఆల్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఫస్ట్ లెటర్స్ ని కంపేర్ చేస్తుంది, ఫస్ట్ లెటర్స్ లో ఏది వచ్చింది అనేది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది అనుకుందాం, లెట్స్ సే ఐ హావ్ మ్యాంగో, యాపిల్,
Okay, I'll take something like this. Let's take some other fruit which starts with M only. Okay, మెలన్ అని ఒకటి తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేస్తే, సో ఫస్ట్ ఏ కాబట్టి ఆపిల్ వచ్చింది, నెక్స్ట్ బి కాబట్టి బనానా వచ్చింది, తర్వాత కే కాబట్టి కివి. ఓకే, ఇప్పుడు ఎం మ్యాంగో తీసుకుంటే రెండిట్లో స్టార్టింగ్ లెటర్స్ ఎంఏ ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేస్తుంది? వెన్ ఎవర్ ద స్టార్టింగ్ లెటర్స్ ఆర్ సేమ్, దెన్ ఇట్ విల్ స్టార్ట్ కంపేరింగ్ ద సెకండ్ క్యారెక్టర్స్. ఓకే, ఏ అండ్ ఈ చూస్తుంది. ఏ అండ్ ఈలో ఫస్ట్ వచ్చేది ఏంటండి? ఏ కాబట్టి ఫస్ట్ మ్యాంగో వచ్చింది, తర్వాత మెలన్ అనేది వచ్చింది. సో ఇలాగ నాకు నేను ఎప్పుడైతే స్ట్రింగ్స్ ని సార్ట్ చేస్తానో, దెన్ ఇట్ విల్ బి సార్టెడ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రూట్సే తీసుకుంటాను, సేమ్ లిస్టే తీసుకుంటానండి. ఓకే, I'll take the same list, but now what I'll do is, instead of taking like this, I'll take something like this. Okay, and ఇలా తీసుకుందాము. ఓకే, ఇలా తీసుకుంటాను నేను. ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ అలా చేంజ్ చేసి తీసుకున్నాను. అండ్ నౌ అగైన్ ఐల్ అప్లై ఫ్రూట్స్ డాట్ సార్ట్. ఓకే, నౌ లెట్స్ ప్రింట్ ద ఫ్రూట్స్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మళ్ళీ ఈసారి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? ఎర్లియర్ మై అవుట్పుట్ వాజ్ యాపిల్, బనానా, కివి, మ్యాంగో అండ్ మెలన్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని అనుకున్నాం. ఈసారి నాకు అవుట్పుట్ బనానా, మెలన్, యాపిల్, కివి అండ్ మ్యాంగో వచ్చింది. ఈసారి మరి ఏ ఎందుకు ఫస్ట్ రాలేదు? యాపిల్ ఎందుకు ఫస్ట్ రాలేదు? బనానా ఎందుకు ఫస్ట్ వచ్చింది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో బేసికలీ వెన్ ఎవర్ యూ విల్ కంపేర్ స్ట్రింగ్స్, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనుకుంటాం కానీ, బట్ ద ఆర్డర్ ఇట్ ఫాలోస్ ఇస్ బేసికలీ నోన్ as లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ అని అంటామండి దీన్నే. ఓకేనా? వి కాల్ ద ఆర్డరింగ్ హియర్ యాజ్ లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్. సో బేసికలీ లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ASCII values. Okay, so I think I have already shown you the ASCII values in the previous whenever I was discussing it. Let's see it again just for the sake of రిమూవింగ్ ద కన్ఫ్యూజన్. సో ASCII వాల్యూస్ చార్ట్ చూస్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుందండి? యూ విల్ సీ ద వాల్యూస్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, మీరు ఏదైతే క్యారెక్టర్ మీరు కీబోర్డ్ మీద ఉందో మీ క్యారెక్టర్స్ కి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక నంబర్ అనేది అసోసియేట్ అయి ఉంటుందండి. దాన్నే ASCII వాల్యూ అని అంటాం. ఓకేనా? సో ఐ విల్ జస్ట్ ఓపెన్ దిస్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ అట్ ద నంబర్స్ హియర్, ఇక్కడ మీరు తీసుకుంటే ప్రతి ఒక్క నెంబర్కి ఒక వాల్యూ అసోసియేట్ అని చూడండి. ఇప్పుడు మీరు క్యాపిటల్ ఏ తీసుకుంటే హియర్ ఇస్ క్యాపిటల్ ఏ. ఓకే, అది దానికి 65 అనే నెంబర్, బికి 66, సికి 67. అలాగా మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి, సి 0కి అయితే 48, 1కి అయితే 49, 2 అనే నెంబర్కి 50. అదే మీరు ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ తీసుకుంటే దానికి 33, కోడ్స్ తీసుకుంటే 34. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్, మీ కీబోర్డ్ మీద ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా దెర్ ఈస్ అ యూనికోడ్ అసోసియేటెడ్ విత్ ఇట్ విచ్ ఇస్ నోన్ as ASCII వాల్యూ. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అంటారండి దాన్ని. సో ఈ కోడ్ అనేది ప్రతి ఒక్క వాల్యూకి ఉంటుంది. మరి మ్యామ్ ఎందుకు నంబర్స్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఈ వాల్యూ కంపేర్ చేయలేదు అంటే, ASCII వాల్యూస్ ఎప్పుడు కంపేర్ అవుతాయంటే ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. నేను స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ASCII వాల్యూస్ కంపేర్ అవుతాయి. అంతేకాని ఇలా 2365 ఉన్నప్పుడు ఓ 2కి ఇలా ఉంది, 3కి ఇలా ఉంది అని ఉండదండి. బేసిక్ గా మీకు ఎప్పుడైతే స్ట్రింగ్ ఫార్మాట్స్ లో ఉంటాయో అప్పుడే మీకు ASCII వాల్యూస్ అనేది వస్తుంది. సో బేసికలీ ASCII వాల్యూ టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే, క్యాపిటల్ లెటర్స్ ASCII వాల్యూ అనేది 65 నుంచి స్టార్ట్ అయ్యి యూ విల్ హ్యావ్ ఇట్ టిల్ 90. ఓకే, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ 65 to 90 వరకు ఉంటుంది. అదే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ 97 నుంచి 122 వరకు ఉంటుంది. ఓకే, సో అందుకే ఇక్కడ మీరు ఫస్ట్ కంపేర్ చేసేటప్పుడు, సో యాజ్ ఐ టోల్డ్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ 65 to 90 కదా. సో క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ తీసుకుంటే మీకు 65 నుంచి 90 వరకు ASCII వాల్యూస్ వస్తాయి. అదే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ తీసుకుంటే ఇట్ ఇస్ 97 to 122. ఓకే, సో ఈ నెంబర్స్ ని మీరు తీసుకుంటే అప్పుడు ఫస్ట్ దేనికి లోయెస్ట్ వాల్యూ ఉన్నట్టండి? క్యాపిటల్ లెటర్స్ కి. కాబట్టి అందుకే ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అయిన వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. సో అందుకే బనానా, కివి, మెలన్ ఈ మూడికి ఫస్ట్ ప్రిఫరెన్స్. సారీ, నాట్ ఈవెన్ కివి, బనానా, మెలన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. ఈ బనానా, మెలన్ లో ఇప్పుడు రెండు క్యాపిటల్ లెటర్స్ కాబట్టి బి అండ్ ఎం. అప్పుడు మీరు ఇప్పుడు ఆల్ఫాబెటికల్ చూడొచ్చు. అక్కడ ASCII చూసినా సేమే. క్యాపిటల్ బి ASCII వాల్యూ ఎంత? 66. అవునా? క్యాపిటల్ ఎం కి ఏదో గ్రేటర్ దాన్ 66, సమ్వేర్ లెస్ దాన్ 90 ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏది వస్తుంది? బనానా వస్తుంది, ఆ తర్వాత మెలన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యి తీసుకుంటాం. ఇందులో యాపిల్, మ్యాంగో, కివి తీసుకున్నప్పుడు ఏది ఫస్ట్ లెటర్? దీనిలో ఏ, దీనిలో ఎం, దీనిలో కే. సో దానిలో ఫస్ట్ ఏది వస్తుందండి? ఏ. కాబట్టి బికాజ్ ఏకి 97 ఉంది స్మాల్ ఏకి.
సో స్మాల్ ఎంకి ఇంకేదో ఉంటుంది, స్మాల్ కేకి ఇంకే, కాబట్టి ఏ ఫస్ట్ వస్తుంది, తర్వాత కే, తర్వాత ఎం, కాబట్టి బనానా మెలన్ తర్వాత యూ విల్ గెట్ యాపిల్, కివి అండ్ మ్యాంగో. సో అందుకే నాకు అవుట్పుట్ అలాగే వచ్చింది చూడండి. ఆఫ్టర్ బనానా అండ్ మెలన్ ఐ గాట్ యాపిల్, కివి అండ్ మ్యాంగో. సో ఇలాగా వెన్ ఎవర్ యు ఆర్ కంపేరింగ్ స్ట్రింగ్స్ లో మనకు కంపేర్ చేసేటప్పుడు ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఆస్కీ వాల్యూస్ బట్ నాట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో అందుకే దీన్ని మనం లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ అని అంటాం. ఓకే, బట్ నాకు స్ట్రింగ్స్ అనేవి బేసికలీ లిస్ట్ అనేది ఏంటండి, ఇట్ ఈస్ అ హెట్రోజీనియస్ కలెక్షన్ అన్నాను కదా. సో ఎప్పుడు ఇలా హోమోజీనియస్ ఉండవు. సో నాకు స్ట్రింగ్స్ లో హెట్రోజీనియస్ ఉంటాయి. సో లెట్స్ ఐ హ్యావ్ అ లిస్ట్ లైక్ దిస్. లెట్స్ ఐ హ్యావ్ లిస్ట్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఏదో ఇలా ఉందండి, 67.8 ఒకటి, 12.3. ఓకే, ఐ హావ్ సంథింగ్ లైక్ హెలో. ఓకేనా, దెన్ ఐ హ్యావ్ 1, 2 ఇలా ఒక లిస్ట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి లిస్ట్ నేను సార్ట్ చేయగలనా లేదా, ఒకవేళ సార్ట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. సో సేమ్ ఇదే లిస్ట్ మీద నేను list1.sort అని అప్లై చేస్తాను. ఓకే, అండ్ దెన్ ప్రింట్ list1 అండ్ సి. ఇప్పటిదాకా నేను అన్ని సేమ్ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే నంబర్స్ కంపేర్ అయింది, ఇక్కడైతే నేమ్స్ కంపేర్ అయింది. ఓకే, గివ్ మీ అ మినిట్, ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? ఇప్పుడు వినిపిస్తుందా అండి మీకు? సారీ అబౌట్ ద డిస్టర్బెన్స్. సో ఇప్పుడు సపోజ్ నాకు లిస్ట్ ఇలా ఉంది అనుకోండి, లైక్ హెట్రోజీనియస్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి నాకు లిస్ట్ లో. అప్పుడు నేను ఏం చేస్తాను, వాట్ విల్ హ్యాపన్, ఐ హ్యావ్ యూస్డ్ సేమ్ సార్ట్ ఫంక్షన్ అప్లై చేశాను ఆ లిస్ట్ మీద. నౌ లెట్స్ రన్ అండ్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమొస్తుందండి, లెస్ దాన్ అంటే దిస్ ఇస్ అ కంపారిజన్ ఆపరేటర్, అవునా? దిస్ ఇస్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎస్టిఆర్ అండ్ ఇంట్. సో ఎప్పుడు కూడా కంపారిజన్ ఆపరేటర్ సిమిలర్ డేటా టైప్స్ మధ్యలో జరుగుతుంది, కానీ ఇట్ విల్ నాట్ సపోర్ట్ బిట్వీన్ 2 డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ ఎందుకు, నాకు ఇవన్నీ ఏమో న్యూమరిక్ డేటా టైప్స్ ఉన్నాయి, ఇదేమో స్ట్రింగ్ వచ్చేసింది. దట్స్ వై యూ కాంట్ కంపేర్ బోత్. ఎస్ ఆర్ నో? సో మ్యామ్ ఆస్కీ వాల్యూస్ చూడొచ్చు కదా మ్యామ్ అంటే, ఒకవేళ 23 కూడా స్ట్రింగ్ గా ఉంది అనుకోండి, అప్పుడు మీరు కంపేర్ చేయొచ్చు. కానీ ఇదేమో ఇంటీజర్, ఇదేమో స్ట్రింగ్, సో యూ కాంట్ కంపేర్ బోత్. ఓకే, సో దట్స్ వై యూ కాంట్ సార్ట్ దీస్ కైండ్ ఆఫ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది అనుకోండి, ఐ హ్యావ్ లైక్ దిస్ 23, ఇలా 67.8, దెన్ 12.3 ఇలా ఉన్నాయి అనుకోండి. లెట్స్ రిమూవ్ దిస్ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు అన్ని ఇలా ఉన్న ఎలిమెంట్స్. ఓకే, అప్పుడు కంపారిజన్ పాసిబుల్. ఇప్పుడు మీరు రన్ చేస్తే యూ విల్ గెట్ ద అవుట్పుట్. సి ఫస్ట్ 12.3, థర్డ్ 23, థర్డ్ 67. మీరు అనుకోవచ్చు మ్యామ్ ఇది కూడా న్యూమరిక్ ఆర్డర్ లో వచ్చిందా అంటే, నో, ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ న్యూమరిక్ ఆర్డర్. ఇక్కడ నేను దీన్ని 12.3 అనకూడదండి, బికాస్ దిస్ ఇస్ నాట్ అ నంబర్ హియర్, ఇట్ ఇస్ అ స్ట్రింగ్. సో ఇట్ ఇస్ అ స్ట్రింగ్ వేర్ the first character is 1, second character is 2, థర్డ్ క్యారెక్టర్ ఇస్ డాట్, ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ 3. అలా ఇక్కడ క్యారెక్టర్స్ గానే ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ఫస్ట్ క్యారెక్టర్స్ కంపేర్ అవుతాయి. దీనిలో ఫస్ట్ క్యారెక్టర్ 2, దీనిలో ఫస్ట్ క్యారెక్టర్ 6, దీనిలోది 1, దీనిలోది హెచ్. ఎలా కంపేర్ అవుతాయి? సో ఇఫ్ యూ లుక్ అట్ ద ఆస్కీ టేబుల్, నాకు 1, 2, 3, 4 కి కూడా ఆస్కీ వాల్యూస్ ఉన్నాయి చూడండి. 0 నుంచి 9 వరకు కూడా నాకు ఆస్కీ వాల్యూస్ ఉన్నాయి. సో 1 ఆస్కీ వాల్యూ ఎంత, 49, 2 కేమో 50. సో ఇలా ఉన్నాయి. అదే నాకు హెచ్కి వచ్చేసరికి ఆస్కీ వాల్యూ ఎంత, 72. సో ఆ నెంబర్స్ ని మనకు కంపేర్ చేసి ఇట్ విల్, హూ ఇస్ దిస్, సో ఈ నెంబర్స్ ని మనం కంపేర్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటండి, బేస్డ్ ఆన్ ద ఆస్కీ వాల్యూస్ నాకు ఫస్ట్ 1 వస్తుంది కాబట్టి నాకు 12.3 అనేది నాకు ఫస్ట్ వచ్చింది. దెన్ 2కి వస్తుంది కాబట్టి నాకు 2, 3 అనే స్ట్రింగ్ నెక్స్ట్ వచ్చింది. దెన్ 6, 7.8, ఆ తర్వాత హెలో అనేది వచ్చింది. సో బేసికలీ నాకు ఎప్పుడైతే స్ట్రింగ్స్ ఉన్నాయో అప్పుడు కంపల్సరీగా కంపారిజన్ ఆస్కీ వాల్యూస్ లోనే జరుగుతుంది, బట్ నాట్ బేస్డ్ ఆన్ ద న్యూమరికల్ వాల్యూస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ సార్టింగ్. సో ఇందులో మీరు మళ్ళీ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ కూడా పెట్టుకోవచ్చండి. ప్రతి సార్ట్ లో కూడా మీరు రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ పెట్టుకోవచ్చు. వాట్ విల్ హ్యాపెన్, నాకు ప్రతిసారి బై డిఫాల్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది వస్తుంది. వెన్ ఎవర్ యూ పుట్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ, మీకు అది డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఫస్ట్ హెలో వస్తుంది, ఎందుకంటే హెచ్ యొక్క ఆస్కీ వాల్యూ 75 కదా, సో అది హైయెస్ట్ కాబట్టి హెలో ఫస్ట్ వస్తుంది. తర్వాత 67.8, తర్వాత 23, ఇలా మనకి తర్వాత ఒకటి వస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ you can get the sorting done either for strings
or for the numerical values based on whatever increasing or decreasing order you want. ఓకే, ఇది కైండ్స్ ఆఫ్ సార్టింగ్ అండి. ఇప్పుడు మనం ఇంకో వేలో కూడా సార్ట్ చేసుకోవచ్చు, వేర్ యూ కెన్ సార్ట్ ద నెంబర్స్ బేస్డ్ ఆన్ అ ఫంక్షన్. ఓకే, సో అంటే అర్థం, లెట్స్ సే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి నా దగ్గర. ఓకే, సో ఐ వాంట్ టు అరేంజ్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ హౌ క్లోజ్ ద నెంబర్ ఈస్ టు 50. 50కి ఆ నెంబర్ ఎంత దగ్గరగా ఉంది అన్న కండిషన్ మీద నేను వాటిని సార్ట్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఇంక్రీజింగ్ ఆర్డర్ కాదు, డిక్రీజింగ్ ఆర్డర్ కూడా కాదు, ఐఎమ్ సార్టింగ్ దెమ్ బేస్డ్ ఆన్ ద క్లోజ్నెస్ టు 50. సో క్లోజ్నెస్ టు 50 అంటే అర్థం ఏంటి? లెట్స్ సే నాకు 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకటేమో 33 అని ఒక నెంబర్ ఉంది, ఇంకో నెంబర్ లెట్స్ సే 45 ఉందండి. సో ఏది 50కి దగ్గర, 33 45? 50కి ఏ నెంబర్ దగ్గర అని నేను చెప్పచ్చు, 33 45 అండి? ఎస్, ఇప్పుడు 50కి దగ్గర అని ఎలా చెప్తామండి? ఇప్పుడు నెంబర్ లైన్ మీద మీరు డ్రా చేస్తే 33 50 నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 17 యూనిట్స్ డిస్టెన్స్ లో. అదే 45 ఎంత డిస్టెన్స్ లో ఉంది? 5 యూనిట్స్ డిస్టెన్స్ లో. కాబట్టి ఏది దగ్గర అండి? 45 కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే, నియరెస్ట్ టు 50 ఆర్ క్లోజర్ టు 50 అంటే అర్థం 50కి ఆ నెంబర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే ఆ నెంబర్ అంత క్లోజ్ గా ఉంది. సో ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు నాకు మార్తల్లి నుంచి లెట్స్ సే బీటీఎం లేఅవుట్ దగ్గర, లేకపోతే మార్తల్లి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అంటే నేను ఏం చెప్తానండి? బీటీఎం లేఅవుటే కదా. ఎందుకు? బికాస్ మార్తల్లి నుంచి బీటీఎం లేఅవుట్ సమ్ 10 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. అదే ఎయిర్పోర్ట్ ఎంత? సమ్ 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో నేను ఏది దగ్గర అంటే బీటీఎం లేఅవుట్ అని ఎందుకు చెప్తున్నా? బికాస్ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సేమ్ అలాగే నా నెంబర్ కి ఏది దగ్గర ఉంది అంటే అర్థం దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ తక్కువ ఉంటే అది క్లోజర్ ఉన్నట్టు. అవునా కాదా? సో లెట్స్ సే నేను ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటున్నాను, నమ్స్ అనేది ఒకటి తీసుకొని ఐఎమ్ టేకింగ్ సంథింగ్ లైక్ దిస్. ఒకటేమో 23 ఉంది. ఓకే, then I have something like let's say 67. Okay, then I have 35, then I have 40, and then I have 65. ఓకేనా? ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ నెంబర్స్ ని నేను ఇంక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలనుకోవట్లేదు, అలానే డిక్రీజింగ్ ఆర్డర్ లో కూడా సార్ట్ చేయాలనుకోవట్లేదు. నేను ఎలా సార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే అవి 50కి ఎంత క్లోజ్ గా ఉన్నాయి అని. సో ఎంత క్లోజ్ గా ఉన్నాయి అంటే ఆ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి. సో ఇప్పుడు ఒకటి చెప్పండి, డిఫరెన్స్ రాద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు రాసేటప్పుడు 50కి 23కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 17 యూనిట్స్ అని చెప్తాం. అదే 50కి 67కి ఎంత డిఫరెన్స్ ఉందంటే అది కూడా 17 యూనిట్సే కదా. సో ఇక్కడ నేను ఏం చూడాలి? డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది, కరెక్టే. కానీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సేమ్ ఉన్నట్టే కదా. ఎందుకు అంటే ఇక్కడ నేను పాజిటివ్ సైడ్ ఉందా నెగిటివ్ సైడ్ ఉందా అని చెప్పట్లేదు. లెట్స్ సే ఇక్కడ నుంచి నాకు బీటీఎం లేఅవుట్ ఒకవేళ 10 కిలోమీటర్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో ఏరియా చెప్దాం, సమ్ ఇందిరానగర్, అది కూడా 10 కిలోమీటర్సే ఉంటే అప్పుడు నేను ఏది దగ్గర అంటే రెండు సేమ్ డిస్టెన్స్ అనే చెప్తాం. అవునా కాదా? అది ఎటు సైడ్ నుంచి ఉన్నా కూడా సేమ్ డిస్టెన్స్ అనే చెప్తాం. సేమ్ అలాగే ఇప్పుడు 50 నుంచి 23 దగ్గర 67 దగ్గర అంటే నేను ఇది +17 వస్తుంది, ఇది -17 వస్తుంది అని అలా తీసుకోకూడదండి. యూ హ్యావ్ టు టేక్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్. సో అబ్సల్యూట్ అనేది మీకు ఫస్ట్ లో చెప్పాను ఇన్బిల్ట్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు. అబ్సల్యూట్ వాల్యూ అంటే అర్థం వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే, సైన్ ని కాదు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 50 నుంచి 23 ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 17 యూనిట్స్. సేమ్ 50 నుంచి 67 ఎంత దూరంలో ఉందంటే అది కూడా 17 యూనిట్సే. అవునా? దెన్ 50 నుంచి 35 ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే 50 - 35 చేస్తారు, విచ్ ఇస్ 15. ఓకే, మళ్ళీ 50 నుంచి 40 ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 10. మళ్ళీ 50 నుంచి 65 ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 50 - 65 -15 వచ్చింది కదా అని ఇక్కడ -15 రాసుకోకూడదు. ఎప్పుడు డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా 15. సో ఇలా నాకు ఇంత డిస్టెన్సెస్ అనేవి వచ్చాయి, 50 నుంచి ఇంత డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ డిఫరెన్సెస్ ని సార్ట్ చేస్తాను. అవునా? సార్ట్ చేస్తే ఏమొస్తుందండి? ఫస్ట్ నాకు 10 వస్తుంది, ఎందుకు? క్లోజర్ 10 కాబట్టి 10 వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? 15 వస్తుంది, మళ్ళీ 15 వస్తుంది, తర్వాత 17 వస్తుంది. సో ఇలాగ నేను సార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్, ఆ డిస్టెన్సెస్ అనేవి నేను ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టాను. సో 10 దేనికి వచ్చిన డిఫరెన్స్ అండి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 40. కాబట్టి ఫస్ట్ నాకు 40 అనేది వస్తుంది. 40 క్లోజర్ ఉంది 50కి. ఓకే, ఆ తర్వాత 15 దేని వల్ల వచ్చింది? సో ఇప్పుడు 15 2
టూ వాల్యూస్ వల్ల వచ్చింది. ఒకటి 35 వల్ల కూడా వచ్చింది, ఇంకోటి 65 వల్ల కూడా వచ్చింది. మరి మ్యామ్ ఇలాంటి కేసెస్లో నేను ఏం చేస్తాను అంటే, మీ లిస్ట్లో ఫస్ట్ ఏది అపియర్ అవుతుందో అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుందండి. సో ఫస్ట్ 35 వస్తుంది, తర్వాత 65 వస్తుంది. ఆ తర్వాత 17 కూడా అంతే. 17 2 టైమ్స్ వచ్చింది కదా, దేన్ని ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలంటే మీ లిస్ట్లో ఏ ఆర్డర్ ఉందో ఫస్ట్ 23 కాబట్టి ఫస్ట్ 23, ఆ తర్వాత మీకు ఏమొస్తుంది, యూ విల్ గెట్ 17 ఈస్ ఫర్ 67 కదా, ఆ తర్వాత 67. సో ఇలా మీ లిస్ట్ అనేది సార్ట్ అవుతుంది వెన్ ఎవర్ యూ సార్ట్ ద లిస్ట్ బేస్డ్ ఆన్ అ ఫంక్షన్. ఇక్కడ నా ఫంక్షన్ ఏంటండి, ఇక్కడ నేను జస్ట్ సార్ట్ అంటే సార్ట్ అయిపోదు లిస్ట్ ఇలాగ. నార్మల్ లిస్ట్ ఈ నమ్స్ డాట్ సార్ట్ అని ఇస్తే ఏమొస్తుంది, ఫస్ట్ 23 వస్తుంది, తర్వాత 35, తర్వాత 40, 65, 67 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది. పోనీ రివర్స్ 2 తీసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నా నెంబర్స్ ఎలా సార్ట్ అవ్వాలంటే 50కి ఏవి దగ్గర ఉన్నాయో అవి ఫస్ట్ రావాలి, ఆ తర్వాత నెక్స్ట్ దగ్గర ఉన్నది, ఆ తర్వాత సో 50కి దగ్గర ఉన్నది ఫస్ట్ 40, ఆ తర్వాత 35, ఆ తర్వాత 65, నెక్స్ట్ 23, నెక్స్ట్ 67. సో ఇలా సార్ట్ చేయాలంటే హియర్ ఐఎమ్ యూజింగ్ సర్టెన్ ఫంక్షన్ వేర్ ఆ ఫంక్షన్ నాకు ఏం చేయాలండి, నా డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. ఓకే, I don't see anybody in the meeting. Why is it so? ఓకే, ఎనీవేస్ సో మీరు ఆ డిఫరెన్స్ అనేది కనుక్కోవాలండి ఫంక్షన్స్ దాన్ని. సో ఆ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం, నాకు సార్ట్ అయితే డైరెక్ట్ గా డిఫరెన్స్ చెప్పదు కదా. సో ఆ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ ఫంక్షన్ ఫర్ ఇట్. ఓకే, సో ఆ ఫంక్షన్ ని నేను ఎలా రాస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ సార్ట్ a list based on a certain function. Okay, so let's write that function now. I don't know, some people are trying to reconnect. Can you okay, if you are trying to reconnect, please reconnect back to the meeting. Otherwise, I'll just continue this session. Okay. Okay, fine. So now if I just write a function, so basically మీకు function తెలియకపోయినా పర్లేదండి, just function ని నేను రాసి చూపిస్తాను. సో def is the initialization for a function. సో నేను my func అనే ఒక function ని define చేస్తున్నాను. So what this function will do is, it will take certain value as input. Let's say n అనేది తీసుకుని it will return difference between 50 and n. ఓకే, 50కి n కి డిఫరెన్స్ అంటే 50 మైనస్ n అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇందులో నాకు ఒక పాజిటివ్ డిఫరెన్స్ రావచ్చు, నెగిటివ్ డిఫరెన్స్ కూడా రావచ్చు, కానీ నాకు ఓన్లీ పాజిటివ్ యూనిట్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ యూస్ చేసే ఫంక్షన్ ఏంటి, అబ్సల్యూట్. సో ఈ అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది మనం ఆల్రెడీ చూసామండి. సో దిస్ విల్ రిటర్న్ ద అబ్సల్యూట్ ఆఫ్ 50 మైనస్ n. సో నాకు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా నాకు ఓన్లీ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ ఐ రైట్ అ ఫంక్షన్. ఓకే, మరి ఇప్పుడు లిస్ట్ని ఎలా సార్ట్ చేస్తానంటే నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్. సో ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంటుందండి విచ్ ఇస్ కాల్డ్ కీ. ఓకే, సో కీ ఈజ్ ఈక్వల్స్ టు, I'll just take the function name my func అని తీసుకుంటే, నౌ దిస్ కీ అనేది ఏంటి, బై డిఫాల్ట్ ఆ కీ అనేది నాకు ఏముంటుందంటే ఐదర్ నాకు నంబర్స్ అయితే న్యూమరికల్ ఆర్డర్లో సార్ట్ చేయమని, స్ట్రింగ్స్ అయితే ఆస్కీ వాల్యూస్లో సార్ట్ చేయమని ఉంటుంది. కానీ ఇప్పుడు నేను నా ఫంక్షన్ ప్రకారం సార్ట్ చేస్తున్నా కాబట్టి నా ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ మీ ద డిఫరెన్స్ ఆఫ్ 50 అండ్ అ నంబర్. ఓకే, నా లిస్ట్లోని ప్రతి నంబర్కి 50కి డిఫరెన్సెస్ రిటర్న్ చేస్తుంది అంటే ఇది. సో దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. సార్ట్ చేసిన తర్వాత అవి ఈ డిఫరెన్సెస్ ని రిటర్న్ చేయదు అది మళ్ళీ. ఎందుకు, బికాస్ నాకు ఫైనల్ అవుట్పుట్ రావాల్సింది ఈ లిస్ట్ లో నెంబర్స్ సార్ట్ అవ్వడం. సో ఆ డిఫరెన్సెస్ దేని వల్ల వచ్చాయో ఆ నెంబర్స్ ని సార్ట్ చేసిస్తుంది బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ వాల్యూ. సో నౌ ఇఫ్ యూ ప్రింట్ ద నమ్స్, ఓకే, సో ఇప్పుడు మీరు నమ్స్ అనేది ప్రింట్ చేస్తే now you can see here you got 40, 35, 65, 67 and 23 which was the expected output for us. Yes or no? ఇదే కదా నేను రాసిన అవుట్పుట్ కూడా ఇక్కడ. సో ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ఐ రోట్ 40, 35, 65, 23 and 67 సేమ్ ఇదే వచ్చింది నాకు ఇక్కడ. మరి మ్యామ్ 67 ఎందుకు వచ్చింది 23 కంటే ముందు, మరి ఫస్ట్ 23 రావాలి కదా అంటే 50కి 67కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి, 17. సేమ్ 50కి 23కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ 17 యాక్చువల్లీ, ఇట్ ఈస్ 27. సో అందుకోసమే మీకు దట్ వాజ్ మై మిస్టేక్. సో ఫస్ట్ 67 అనేది వస్తుంది, ఆ తర్వాత 23 అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ విల్ సార్ట్ ద లిస్ట్ బేస్డ్ ఆన్ అ సర్టెన్ ఫంక్షన్. ఓకేనా, సో ఇలా మనం డిఫరెంట్, ఇక్కడ మీరు దీంతో పాటు యూ కెన్ ఆల్సో గివ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. సో రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ ఇస్తే ఏమవుతుందండి,
సో ఇప్పుడు నాకు ఏవి క్లోజర్ ఉన్నాయో 50కి అవి ఫస్ట్ వచ్చాయి కదా. ఇప్పుడు నాకు రివర్స్ ట్రూ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్, అంటే 50కి ఏవి దూరం ఉన్నాయో అవి ఫస్ట్ వస్తుంది. సో 50 నుంచి 23 డిస్టెన్స్ ఎక్కువ కదా, 27 యూనిట్స్, సో ఫస్ట్ అది వస్తుంది. తర్వాత 50 నుంచి 67కి 17 యూనిట్స్ కాబట్టి సెకండ్ అది. నెక్స్ట్ ఇవేమో 15 యూనిట్స్లో, ఇదేమో 10 యూనిట్స్లో. సో అలాగే నాకు నా రిక్వైర్మెంట్ని బట్టి నేను రివర్స్ ట్రూ తీసుకోవాలా లేదా చూడొచ్చు. అండ్ మీరు మీ లిస్ట్ని కూడా బేస్డ్ ఆన్ సర్టెన్ ఫంక్షన్ కూడా సార్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ అ పారామీటర్ కాల్డ్ కీ. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫంక్షన్ అంటున్నాను కానీ దీన్ని పిలిచేటప్పుడు ఇలా parentheses తో పిలవట్లేదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ద way we follow. Whenever we write the function name inside the key, you just write the name of the function but you don't give the parenthesis. Okay, so this is about the sorting based on a function. ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా ఉందండి, where you can sort the list based on a function only but a predefined function. ఇక్కడ నేను రాసిన ఫంక్షన్ కదా, అలా కాకుండా ప్రీడిఫైన్ ఫంక్షన్ తో కూడా సార్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే నాకు ఇదే ఉంది అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ దిస్ ఫ్రూట్స్ ఓన్లీ. ఓకే, సో సేమ్ ఈ ఫ్రూట్స్ నే నేను సార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఎలా సార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే అవి స్మాల్ లెటర్స్ ఉన్నాయా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా నాకు సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్ నేను దాన్ని సార్ట్ చేయాలి. ఓకే, సో లెట్స్ సే కొంతమంది స్మాల్ లో రాసుంటారు, కొంతమంది క్యాపిటల్ రాసుంటారు. నేను అవన్నీ పట్టించుకోకుండా నార్మల్ సార్టింగ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ ఫ్రూట్స్ డాట్ సార్ట్ అనే తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ టేక్ కీ ఈజ్ ఈక్వల్స్ టు str డాట్ లోవర్. ఓకే, సో మీరు లోవర్ అన్న తీసుకోండి అప్పర్ అన్న తీసుకోండి మీ ఇష్టం. ఎస్టీఆర్ డాట్ లోవర్ ఎస్టీఆర్ డాట్ అప్పర్ అని ఎందుకు తీసుకుంటున్నాను అంటే బికాస్ నేను సార్ట్ చేసే ముందు వాట్ ఎవర్ వాల్యూస్ ఐ హ్యావ్ హియర్ ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. ఓకే, సో అందుకోసం మీరు ఏం చేయాలి, లోవర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు అవి మీకు లోవర్లో ఉన్న అప్పర్లో ఉన్న మీకు ఏం ప్రాబ్లం అవ్వదండి. డైరెక్ట్గా యూ కెన్ ఓకే, సో డైరెక్ట్గా మీరు దాన్ని సార్ట్ చేసేసుకోవచ్చు. లోవర్లోకి కానీ అప్పర్లోకి కన్వర్ట్ చేసుకుంటే అన్ని లోవర్ కేస్లోకి వచ్చేస్తే సేమ్ నార్మల్ సార్టింగ్ అయిపోతుంది. సేమ్ అన్ని అప్పర్ కేస్లోకి వచ్చేసినా కూడా నార్మల్ సార్టింగ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఆల్సో సార్ట్ దెమ్ బై యూజింగ్ predefined function. Okay, and the last one you can see is you can completely reverse your list. Okay, let's say I have some list 1 like this. Okay, so నాకు ఇక్కడ list 1 అనేది ఒకటి ఉందండి. So I'm just sorting that list. Okay, right. So I don't know if you're joining back. నేను క్లాస్ అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఓకేనా, ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ మై క్లాస్ బికాస్ నేను ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్నాను కాబట్టి టాపిక్. యూ కెన్ లుక్ బ్యాక్ అట్ ద రికార్డింగ్ అగైన్. Okay, I think Sainath you have joined now. You can look back at the recording. Okay, so ఇప్పుడు నేను list in sort కాకుండా let's say I have a list like this. ఇలా ఒక లిస్ట్ ఉందండి నాకు. ఓకేనా, సో ఈ లిస్ట్ నేను ఇప్పుడు సార్టింగ్ కాదు, ఐ జస్ట్ వాంట్ టు రివర్స్ ద లిస్ట్. అంటే అర్థం ఏంటి, ఉన్న ఎలిమెంట్స్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ కి నేను రివర్స్ చేశాననుకోండి, మనకి ఇంకోటి కూడా తెలుసు, రివర్స్ చేయడం అంటే లాస్ట్ నుంచి రీడ్ చేయొచ్చు కదమ్మా అని చెప్పి ఇలా చేసినా కూడా ఏమవుతుందండి, ఇట్ విల్ రివర్స్ మై లిస్ట్. సో ఇదంతా కాకుండా మనకు ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా ఉంది విచ్ ఇస్ రివర్స్. సో ఇఫ్ యూ జస్ట్ సే list1 డాట్ రివర్స్ ఇట్ విల్ రివర్స్ మై ఎంటైర్ లిస్ట్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ, if you just run this, so you can see ఎంటైర్ లిస్ట్ రివర్స్ అయింది. ఇక్కడ ఏం పర్టికులర్ ఆర్డర్ లేదండి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అలా ఏం లేదు, జస్ట్ నేను ఇచ్చిన లిస్ట్ ని అది రివర్స్ చేసి ఇచ్చేసి ఎక్స్క్యూజ్ మీ. సో 23 67 89 12 56 ఉన్న దాన్ని 56 12 89 67 23 అని చేస్తుంది. అంటే ఇట్ సింప్లీ రివర్స్ మై లిస్ట్, అంతే, నథింగ్ మోర్ నథింగ్ లెస్. సో ఇలాగ మనం లిస్ట్ మీద సెవెరల్ టైప్స్ ఆఫ్ ఆర్డరింగ్ చేయొచ్చు. ఐదర్ యూ కెన్ సార్ట్ ఇట్ బై యూజింగ్ సార్ట్ ఫంక్షన్. ఓకే, ఒకవేళ అది బై డిఫాల్ట్ ఇంక్రీజింగ్ చేస్తుంది, డిక్రీజింగ్ కావాలనుకుంటే మీరు రివర్స్ ట్రూ పెట్టుకోవచ్చు, లేదా మీరు ASCII వాల్యూస్ని యూస్ చేసి కూడా సార్ట్ చేయొచ్చు. దానికి సపరేట్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి, మీరు స్ట్రింగ్స్ ఇస్తే అన్ని అది ఆటోమేటిక్గా సార్ట్ ఫంక్షన్ అది ASCII వాల్యూస్ బేస్తోనే సార్ట్ చేస్తుంది. దాన్ని లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ అని కూడా అంటాము. ఒకవేళ మీరు కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ అండ్ నంబర్స్ ఇస్తే అప్పుడు సార్టింగ్ అవ్వదండి, బికాస్ నా కంపారిజన్ సార్ట్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఏది దేనికంటే తక్కువ ఎక్కువ అని కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం, అవునా. సో ఏదైతే కంపారిజన్ ఆపరేటర్ ఉంటుందో ఇట్ విల్ నాట్ వర్క్ ఆన్ డిఫరెంట్ డేటా టైప్స్. ఐదర్ రెండు లిస్ట్స్ ఉండాలి, రెండు స్ట్రింగ్స్ ఉండాలి, రెండు నంబర్స్ ఉండాలి, అలా అయితేనే వర్క్ చేస్తుంది. కానీ ఇట్ విల్ నాట్ వర్క్ ఆన్ వన్ నెంబర్ అండ్ వన్ స్ట్రింగ్. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సార్ట్ ఇట్ బేస్డ్ ఆన్ అ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో బేస్డ్ ఆన్ అ ఫంక్షన్ కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సార్ట్ ఇట్
బేస్డ్ ఆన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఇది నేను డిఫైన్ చేసిన ఫంక్షన్ త్రూ సార్ట్ చేయడం. అదే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ తో సార్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా str.lower or str.upper అలా యూస్ చేసి కూడా you can sort. Okay, and then at last we have seen the reversal of a list, where you can reverse a list just by using a function called reverse. ఓకే, ఇలా ఈ డిఫరెంట్ వేస్ లో మనం మన లిస్ట్ ని సార్ట్ కూడా చేయొచ్చు. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఆల్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ విచ్ విల్ టెల్ మీ దట్ లిస్ట్ ఇస్ మ్యూటబుల్. లిస్ట్ మ్యూటబుల్ అని చెప్పడం కోసం మనం అన్ని చూసామండి, స్టార్టింగ్ విత్ ఆల్టర్, అడిషన్, డిలీషన్ అండ్ సార్టింగ్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఈ సార్టింగ్ లో ఎవరైతే లాస్ట్ పార్ట్స్ వినలేదో ప్లీజ్ లుక్ అట్ ద రికార్డింగ్ అగైన్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ కాపీయింగ్ ఆఫ్ అ లిస్ట్. ఓకే, సో ఇప్పటిదాకా మీరు లిస్ట్ లో ఏం చేసినా కూడా ఏమవుతుందండి, నా ఒరిజినల్ లిస్ట్ అంతా అఫెక్ట్ అవుతూ వస్తుంది, అవునా? ఇప్పుడు బేసికలీ లెట్స్ సే నేను ఏదన్నా ఒక డాక్యుమెంట్ రాస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్లీ మనం ఏమైనా పెద్ద పెద్ద వర్క్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మనకి ఏమన్నా చేంజెస్ చేయాలి అలా అనుకుంటే మనం సపరేట్ గా ఇంకో కాపీ చేసి పెట్టుకుంటాం, అవునా కదా? దాన్ని ఇంకొక దగ్గర పెట్టుకోవడమో లేకపోతే ఇంకో ఎక్కడైనా సేవ్ చేసుకొని చేంజెస్ వేరే దానిలో చేస్తాం. ఎందుకు అలా చేస్తాము? సో దట్ నా ఒరిజినల్ లిస్ట్, నా ఒరిజినల్ డేటా అఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ దానికోసం మనం కాపీ చేసుకున్నాం. అలాగే నేను లిస్ట్ ని కూడా కాపీ చేసుకోవచ్చు. సో దానికి మనకి 2 వేస్ ఉన్నాయండి, ఓకేనా? సో లెట్స్ టేక్స్ వన్ లిస్ట్. సో L1 అనే ఒక లిస్ట్ తీసుకుంటాను. సో ర్యాండమ్ గా ఏదో ఒక వాల్యూస్ తీసుకోండి లిస్ట్ లో. ఓకే, ఇలా సమ్ వాల్యూస్ తీసుకున్నాను లిస్ట్ లో నేను. ఇప్పుడు నేను ఈ లిస్ట్ కాపీ చేయాలి అనుకోండి. సో ఐ కెన్ డూ ఇట్ ఇన్ 2 వేస్. సో ఐల్ షో యూ బోత్ ఆఫ్ ద వేస్. ఓకే, రైట్. సో యూ కెన్ క్రియేట్ అ న్యూ లిస్ట్. లెట్స్ సే న్యూ L1 అనే ఒక లిస్ట్ ని నేను క్రియేట్ చేసుకోవచ్చు బై టేకింగ్ L1.copy. Okay, so whenever I do L1.copy, it will create a copy of L1. ఓకే, కాపీ క్రియేట్ చేస్తుందంటే ఏంటి, ఒక కొత్త లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది విత్ ద సేమ్ ఎలిమెంట్స్ అని. ఓకేనా? సో నౌ ఇఫ్ యూ ప్రింట్ న్యూ L1 and see, you will get same as your original one. Okay, same మీ L1 ఎలా ఉందో మీ న్యూ L1 కూడా అలాగే ఉంటుంది. I have printed that, so you can see 2356 hello python and 45.8 which is my L1 also. సో ఇలా మీరు మీ లిస్ట్ ని కాపీ చేసుకోవాలి, ఇంకొక కొత్త కాపీ కావాలనుకుంటే you can always use a function called copy. సో ఎన్ని కాపీస్ కావాలనుకుంటే అన్ని కొత్తవే. ఇప్పుడు నాకు ఇంకొకటి కావాలనుకోండి, సో సెకండ్ L1 అని తీసుకుంటాను, జస్ట్ ఊరికే నేమింగ్ అండి. మళ్ళీ L1.copy అని చేసుకోండి. సో అలా మీకు ఎన్ని కాపీస్ కావాలో అలాగా అన్ని టైమ్స్ మీరు కాపీ ఫంక్షన్ L1 మీద అప్లై చేస్తే యూ విల్ గెట్ కాపీస్ ఆఫ్ యువర్ లిస్ట్. ఇట్స్ జస్ట్ లైక్ ద జెరాక్స్ కాపీస్. ఓకేనా? సో ఇలా కాకుండా మీరు ఇంకో వేలో కూడా కాపీ చేసుకోవచ్చు. దట్ ఇస్ లెట్స్ సే నేను మళ్ళీ L1 ని క్రియేట్ చేయాలనుకుంటే ఐ కెన్ క్రియేట్, సో న్యూ L1 2 అనేది ఇలా తీసుకుంటే కెన్ ఆల్సో క్రియేటెడ్ బై యూజింగ్ లిస్ట్ ఆఫ్ L1 అని కూడా తీసుకోవచ్చండి. దిస్ విల్ ఆల్సో క్రియేట్ అ కాపీ ఆఫ్ యువర్ లిస్ట్. ఓకే, if you print new L1.2, okay, and run this, still you will get the same output as before, 2356 hello python and 45.8. that means మీరు కాపీ 2 ways లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ గా L1.copy ఫంక్షన్ యూస్ చేయొచ్చు. రెండు యూ కెన్ డూ లిస్ట్ ఆఫ్ L1. సో మీరు L1 మీ లిస్ట్ ఏదైతే ఉందో మీరు లిస్ట్ ఆఫ్ L1 అని తీసుకుంటే మీకు మళ్ళీ కొత్త లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది విచ్ ఇస్ ఆల్సో ద కాపీ ఆఫ్ యువర్ L1. ఓకే, ఇలా 2 ways లో మీరు లిస్ట్ ని కాపీ అనేవి చేసుకోవచ్చు. ఓకే, నౌ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఇస్ హౌ టు యాడ్ టు లిస్ట్, యాడింగ్ టు లిస్ట్స్. ఓకే, ఇప్పటిదాకా మీరు లిస్ట్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేయడం చూసారు, అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు రెండు లిస్ట్స్ ని ఎలా యాడ్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ L1 is equals to some 236790, ఇది ఒక లిస్ట్ అనుకోండి. లెట్స్ టేక్ L2 is equals to something like 12.5. ఓకే, అండ్ దెన్ ఐ హ్యావ్ ఇంకొకటి ఏదో 3412 అనే ఒక లిస్ట్ లోపల లిస్ట్ కూడా తీసుకోవచ్చు కదా మనం, అలా ఉంది అనుకుందాం. సో ఇలా నాకు రెండు డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నాయండి. ఓకే, సో ఐ వాంట్ టు యాడ్ బోత్. యాడ్ అంటే ఏంటి, ఒకదానికొకటి నేను రెండింటిని జాయిన్ చేయాలనుకుంటే ఫర్ యాడింగ్ 2 lists అగైన్ వీ హ్యావ్ 3 ways. ఓకే, సో ద ఫస్ట్ వే ఇస్ కాంకాటినేషన్. సో జనరలీ యాడింగ్ 2 lists ఏమంటారంటే కాంకాటినేషన్ అని అంటామండి. ద టెక్నికల్ టర్మ్ ఫర్ యాడింగ్ 2 lists మీన్స్ ఇట్ ఈస్ నోన్ as కాంకాటినేషన్. ఓకే, సో ఇప్పుడు నేను L1 L2 రెండింటిని యాడ్ చేయాలంటే ఐ కెన్ డైరెక్ట్లీ డూ L1 plus L2. ఓకే, సో ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ కాంకాటినేషన్ ఆపరేటర్. ఇదే ప్లస్ ని మీరు రెండు స్ట్రింగ్స్ మధ్యలో అప్లై చేస్తే
ఇట్ విల్ కాంకాట్ టూ స్ట్రింగ్స్. ఓకే, నేను మీకు చూపించాను కదా, ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ ని జాయిన్ చేయాలంటే మనం ప్లస్ ఆపరేటర్ అప్లై చేయొచ్చు. సో అలాగే రెండు లిస్ట్ ని కాంకాట్ చేయాలంటే యూ కెన్ జస్ట్ అప్లై ప్లస్ ఆపరేటర్ ఇన్ బిట్వీన్ బోత్. నెంబర్స్ మధ్యలో చేస్తే అడిషన్ జరుగుతుందండి, అదే లిస్ట్ మధ్యలో చేస్తే మీకు రెండు జాయిన్ అవుతాయి. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు కొత్త లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది, అంతేకాని L1 కి L2 జాయిన్ చేయదు. ఇట్ విల్ ఫార్మ్ అ న్యూ లిస్ట్. సో యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్. ఓకే, if you print L1 plus L2, so now you can see you got a new list where 23, 67, 90, 12.5 by and 34, 12. సో ఈ రెండు కలిపి నాకు ఒక సింగిల్ లిస్ట్ గా ఫామ్ అయ్యాయి. సో L1 plus L2 చేస్తానంటే అర్థం L1 చేంజ్ అయిందని కాదు, L2 చేంజ్ అయిందని కాదండి. L1, L2 ఇంటాక్ట్ గా అలాగే ఉన్నాయి. సో ఇఫ్ యూ ప్రింట్ L1, if you print L2, ఓకే, ఇఫ్ యూ రన్ దిస్ అండ్ సి, మీకు L1, L2 అలాగే ఉంటాయి చూడండి. L1 23, 67, 90 అలాగే ఉంది. L2 12.5 by and then 34, 12 అనే లిస్ట్ అలాగే ఉంది. కానీ వెనెవర్ యూ యాడెడ్ బోత్ L1 ప్లస్ L2 అని చేస్తే ఆ రెండు కంబైన్ మీకు సింగిల్ లిస్ట్ గా ఫామ్ అయ్యాయి. సో దిస్ ఇస్ వాట్ కాంకాటినేషన్ మీన్స్. యూ కెన్ అప్లై ప్లస్ ఆపరేటర్ బిట్వీన్ L1 అండ్ బిట్వీన్ టూ లిస్ట్. ఓకే, ఇట్ విల్ కంబైన్ బోత్ ద లిస్ట్. ఓకేనా? ఇలా కాకుండా మీరు సెకండ్ వే ఏం చేయొచ్చు అని అంటే యూ కెన్ యూస్ extend function. ఓకే, సో ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మీరు టూ లిస్ట్ ని జాయిన్ చేయొచ్చు. ఎందుకు? ఇఫ్ ఐ డూ L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని ఇచ్చాను అనుకోండి, బేసికలీ ఎక్స్టెండ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్టెండ్ లోపల నేను ఏ ఇటరబుల్ ఇచ్చినా, అదొక లిస్ట్ అయినా టప్పుల్ అయినా ఏది ఇచ్చినా కూడా అది దానిలోని ఎలిమెంట్స్ ని స్ప్లిట్ చేసి అంటే ఓపెన్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది నా లిస్ట్ లోకి. అవునా కాదా? సో ఇక్కడ కూడా ఏం జరుగుతోంది, నా లిస్ట్ రెండు యాడ్ అవుతున్నాయి. కానీ ఈ ప్లస్ ఆపరేటర్ కి ఎక్స్టెండ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వెనెవర్ ఐ అప్లై ప్లస్ ఆపరేటర్ బిట్వీన్ L1 అండ్ L2 ఇట్ విల్ క్రియేట్ మీ అ న్యూ లిస్ట్. అదే నేను L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని చేస్తుంటే ఇట్ విల్ నాట్ క్రియేట్ మీ అ న్యూ లిస్ట్, ఇన్స్టెడ్ ఇట్ విల్ చేంజ్ మై L1 ఓన్లీ. ఓకే, ఎందుకు? సో ఇక్కడ కూడా నాకు అవుట్పుట్ సేమ్ వచ్చింది చూడండి, ఈ అవుట్పుట్ రెండు సేమే. కానీ ఇక్కడ నేను ఏం ప్రింట్ చేశాను, L1 ప్లస్ L2 అని ప్రింట్ చేస్తే ఒక కొత్త లిస్ట్ ఫామ్ అయింది. L1, L2 అలాగే ఉన్నాయి. ఓకేనా? కానీ ఇక్కడ నేను L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని చేస్తున్నానంటే అర్థం నాకు నా లిస్ట్ కి ఈ లిస్ట్ లోని వాల్యూస్ యాడ్ అయ్యి నా ఒరిజినల్ లిస్టే చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా రెండు లిస్ట్ కాంకాటే అవుతున్నాయి, కానీ డిఫరెన్సెస్ హియర్ ద ఒరిజినల్ లిస్ట్ డజంట్ చేంజ్, బట్ హియర్ వెనెవర్ ఐ యూజ్ ఎక్స్టెండ్ నా ఒరిజినల్ లిస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఎక్స్టెండ్ యూజ్ చేశాను కాబట్టి సేమ్ వేలో నేను ఏం చేయొచ్చు అండి, అపెండ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఐ కెన్ ఆల్సో యూజ్ అపెండ్. కానీ అపెండ్ యూజ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది, వెనెవర్ ఐ డూ L1, సపోజ్ మళ్ళీ నేను L1 తీసుకుంటాను. ఎందుకు? ఇప్పుడు నా L1 చేంజ్ అయిపోయిందండి. సో రిమెంబర్ క్లియర్లీ, ఎర్లియర్ ఉన్న L1 ఇదైతే ఇప్పుడు నా L1 చేంజ్ అయిపోయి ఇవన్నీ యాడ్ అయిన లిస్ట్ వచ్చేసింది. ఎందుకు? బికాజ్ ఎక్స్టెండ్ యూజ్ చేశాను కాబట్టి. ఓకే, సో అందుకోసం నేను మళ్ళీ L1, L2 ని డిఫైన్ చేసుకుంటాను. సో ఐల్ టేక్ L1, L2 అగైన్ హియర్. ఓకే, నవ్ ఐ హావ్ L1, L2 as these two lists. ఇప్పుడు నేను ఏం చేస్తాను, L1 డాట్ అపెండ్ ఆఫ్ L2 అని చేస్తాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా సేమ్ నాకు ఒరిజినల్ లిస్టే అఫెక్ట్ అవుతుంది. L1 డాట్ అపెండ్ అంటే నా L1 లిస్ట్ కి L2 లిస్ట్ లోని ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. కానీ ఎలా యాడ్ అవుతాయి, సెపరేట్ గా యాడ్ అవ్వడం కాదు, మళ్ళీ యాజ్ అ లిస్టే యాడ్ అవుతుంది. అవునా కాదా? సో బట్ నాకు జాయినింగ్ టూ లిస్ట్ అంటే అర్థం ఇలా యాడ్ చేయడం కాదు కదా, లిస్ట్ లో లిస్ట్ ని పెట్టడం కాదు. ఈ లిస్ట్ కి వేరే ఎలిమెంట్స్ ని ఎలిమెంట్ గా యాడ్ చేస్తే అది అపెండింగ్ అవుతుంది. అవునా? సో వెనెవర్ ఐ యూజ్ అపెండ్ ఇట్ డజంట్ వర్క్. మరి అపెండ్ యూజ్ చేసి నేను సెపరేట్ గా ఎలా జాయిన్ చేస్తానంటే దిస్ ఈస్ వేర్ యూ యూస్ ఫర్ లూప్. ఓకేనా? సో సారీ గైస్, ఐ థింక్ దిస్ డ్రిల్లింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. లెట్ మీ జస్ట్ సస్పెండ్ ద రికార్డింగ్ ఫర్ నౌ. మనం ఈ టూ కాన్సెప్ట్స్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము.